హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంటీ ఫ్రమ్ ఏపీ త్రిబుల్ ఎయిట్ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, సార్ నాకు 576 మార్క్స్ వచ్చినాయి, నాకు సెకండ్ ఫేజ్లో త్రిబుల్ ఎయిట్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే నేను వేరే ఏదైనా కాలేజీలో జాయిన్ అయిపోవాలా అని నాకైతే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా ఒకేసారి సమాధానం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఏపీ త్రిబుల్ ఎయిట్ 2024 కట్ ఆఫ్ ఫ్రెండ్స్. కట్ ఆఫ్ అంటే మీకు తెలుసు, ఒక సర్టెన్ మార్క్స్, ఆ మార్క్స్ కంటే ఎక్కువ వస్తేనే మీకు త్రిబుల్ ఎయిటీలో సీట్ వస్తుంది. ఆ మార్క్స్ కంటే తక్కువ వస్తే మీకు త్రిబుల్ ఎయిటీలో సీట్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి నాన్ లోకల్ అయితే 600 మార్క్స్ ఫ్రెండ్స్. నాన్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకుండా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకైతే 600 మార్క్స్ వస్తే కానీ త్రిబుల్ ఎయిట్లో సీట్ రాదు ఫ్రెండ్స్. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే వారికి ఫర్ ఎగ్జాంపుల్ వారికి 580 మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్. 580 ప్లస్ 24 మార్క్స్ యాడ్ చేస్తారు, ఈజ్ ఈక్వల్ టోటల్ 604 మార్క్స్ ఫ్రెండ్స్. 604 మార్క్స్ వస్తే వారికి ఓసీ కేటగిరీ వారికి తెలంగాణ స్టూడెంట్స్కి త్రిబుల్ ఎయిట్లో సీట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బీసీఏ కేటగిరీ చెందిన వాళ్ళకు కూడా 599 మార్క్స్ రావాలి ఫ్రెండ్స్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఒక్క మార్క్ కూడా యాడ్ చేయరు ఫ్రెండ్స్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కనుక సీట్ రావాలంటే బీసీఏ కేటగిరీ వారికి 599 మార్క్స్ రావాల్సిందే ఫ్రెండ్స్. అలాగే బీసీబీ వారికి నాన్ లోకల్ 599. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వస్తారు ఫ్రెండ్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం సైడ్ అటైతే కనుక అది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి ఫ్రెండ్స్. వారికి ఒక కట్ ఆఫ్, ఆంధ్ర యూనివర్సిటీ వారికి ఒక కట్ ఆఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. బీసీబీ వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో కట్ ఆఫ్ అయితే 590 ఫ్రెండ్స్. ఎస్వీయూ వారికి 591 ఫ్రెండ్స్. బీసీసీ వారికి ఇప్పుడు ఎస్సీ వారికి ఎంత రిజర్వేషన్ అయితే ఉంటుందో బీసీసీ వారికి ఎస్సీ వారికి అంటే తక్కువ రిజర్వేషన్ ఫ్రెండ్స్. మేబీ సెకండ్ ఫేజ్లో ఎన్సీసీ స్పోర్ట్స్ లిస్ట్ వదులుతాడు ఫ్రెండ్స్. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ ఈ 3 స్పెషల్ కేటగిరీ వాళ్ళ లిస్టు కొన్ని సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ లిస్ట్ వదులుతాడు ఫ్రెండ్స్. మిగతా సీట్లు మ్యాక్సిమం బీసీసీ వారికి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే వారి కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంది. ఎస్సీ వారికి ఆంధ్ర యూనివర్సిటీలో 585 ఉంటే బీసీసీ వారికి 576 ఉంది. ఎస్సీ వారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 586 ఉంటే బీసీసీ వారికి 572 ఉంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు, సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం బీసీసీ వారికి సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా బీసీడీ వారికి అయితే కూడా లాస్ట్ ఇయర్ బీసీడీ వారికి 580 ఉంది ఫ్రెండ్స్ కట్ ఆఫ్. నాది బీసీడీ కేటగిరీ. నాకు లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్లో నాకు వచ్చింది, నాకు 559 మార్క్స్ వచ్చాయి. యాడింగ్ 24 మార్క్స్ 559 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు నా మార్క్స్ 583 మార్క్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నాకు 580 కంటే 3 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి కట్ ఆఫ్ దాటింది కాబట్టి నాకు సెకండ్ ఫేజ్లో అయితే ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఉంది ఫ్రెండ్స్. నాకు ఎన్సీసీ స్పెషల్ కేటగిరీలో నాకు సీట్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఈ సంవత్సరం కనుక నాకు 559 మార్క్స్ వచ్చి నేను కనుక త్రిబుల్ ఎయిట్కి అప్లై చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో బీసీడీకి 592 ఉంది ఫ్రెండ్స్. నేను ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన వాడిని, 592 ఉంది. నాకైతే ఈ ఇయర్ అయితే నాకు అసలు సీటే వచ్చేది కాదు ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఎందుకని కట్ ఆఫ్ పెంచేశారంటే ఈ ఇయర్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. త్రిబుల్ ఎయిట్కి కూడా చాలా డిమాండ్ పెరిగింది. చాలామంది త్రిబుల్ ఎయిట్లు చదవడానికి ఆతృత పడుతున్నారు. అందుకని ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయితే పెంచాడు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత పెంచాడంటే మ్యాక్సిమం 9 మార్క్స్ పెంచేశాడు ఫ్రెండ్స్. 9 మార్క్స్ ఎక్స్ట్రా కట్ ఆఫ్ పెంచాడు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మ్యాక్సిమం సీట్ రానట్టే, ఎందుకంటే వారికి 24 మార్క్స్ యాడ్ చేయరు, వారికి వచ్చిన మార్క్స్ని బట్టి ఇస్తారు. ఎవరికైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి 590 అబవ్ ఉంటో 590 అబవ్ మార్క్స్ వచ్చినాయో వారికి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ సీటు. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే వాళ్ళకి 560 వచ్చిన వారు 24 మార్క్స్ యాడ్ చేస్తారు, 584. అలా
అలా వచ్చినా రానట్టే ఫ్రెండ్స్, ఎందుకంటే 584 కంటే ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ కట్ ఆఫ్. 586 ఎక్కువే ఉంది ఫ్రెండ్స్, 585. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే 575. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, బీసీసీ కేటగిరీ వాళ్ళకి, 2 కేటగిరీ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఎస్టీ కేటగిరీ వాళ్ళు, అలాగే బీసీసీ కేటగిరీ వాళ్ళు, అలాగే బీసీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ట్రిపుల్ ఐటీకి అప్లై చేస్తున్న వారు మాత్రం ఎదురు చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే మాత్రం ఎదురు చూడకుండా మీరు వేరే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ ఫేజ్ రావడానికి ఇంకా ఆగస్టు మంత్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా టైం ఉంది, మీ క్లాసులు మిస్ అయిపోతారు. కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు జాయిన్ అయిపోండి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, బీసీసీ వాళ్ళు, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఓసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉంచడం. మొత్తం అన్ని క్యాస్ట్ల వారికి కట్ ఆఫ్ ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ బీసీసీ, ఎస్టీ వారికి మాత్రమే తక్కువ ఉంది ఫ్రెండ్స్. వీళ్ళైతే హోప్ ఉండొచ్చు ఫ్రెండ్స్. బీసీసీ వారికి, ఎస్టీ వారికి అయితే హోప్ ఉండొచ్చు ఫ్రెండ్స్. బీసీసీ, ఎస్టీ వీరికైతే రావచ్చు ఫ్రెండ్స్. వీరికి అలాగే పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ మొత్తం ఈ 5 కేటగిరీ వాళ్ళకి లిస్టు సెకండ్ ఫేజ్లో వదులుతాడు ఫ్రెండ్స్. సెకండ్ ఫేజ్లో వదిలినప్పుడు మీకు వస్తే మీరు వచ్చేయండి. దాని తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండిద్ది ఫ్రెండ్స్. మామూలుగా వెయిటింగ్ లిస్ట్ మొత్తం అప్లై చేసుకున్న వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ ఉంటే, కానీ వెయిటింగ్ లిస్ట్ సీట్లు మాత్రం 100 సీట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 100 సీట్లు కూడా ఎవరికి ఇస్తారంటే, ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వారికి ఇస్తారు ఫ్రెండ్స్. వెయిటింగ్ లిస్ట్లో ఒక లక్కీగా మీకు ఎవరికైనా ఎక్కువ మార్క్స్ ఉంటే, వాళ్ళు రాకపోతే, కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే, వాళ్ళు వేరే కాలేజ్ జాయిన్ అయిపోతే, వారి తర్వాత ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వారికి సీట్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా రాకపోతే వాళ్ళ తర్వాత ఎక్కువ ఎవరికి వాళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఫ్రెండ్స్, వాడికి 542 మార్క్స్ ఫ్రెండ్స్. ప్రైవేట్ స్కూల్ వాడు వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది ఫ్రెండ్స్ నేము. అయితే వెయిటింగ్ లిస్ట్ అంటే మీకు సీట్ వచ్చినట్లు కాదు, మీరు అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సీట్ వస్తారో అదో చెప్పలేరు ఫ్రెండ్స్. అయితే వాడు అక్కడికి వెళ్తే అందరూ కూడా త్రిబుల్ ఐటీకి లేట్ అయిపోతుంది వద్దని చెప్పి వేరే స్కూల్లో జాయిన్ అయిపోయారు. ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అయిపోయారు. స్కూల్ అంటున్నాను, ప్రైవేట్ కాలేజెస్ జాయిన్ అయిపోయారు. మా ఫ్రెండ్ అయితే వెళ్ళాడు, ఎవరైతే రాలేదు. మా ఫ్రెండ్ అయితే ఉంది, మా ఫ్రెండ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నేను మీకు కట్ ఆఫ్ లిస్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీరు జూలై 22, 23, 24, 25, 26 ఆ తేదీల్లో మీకైతే ఏ క్యాంపస్లో సీట్ వచ్చినాయి, ఆ క్యాంపస్లో మీకైతే కౌన్సిలింగ్ జరిగిద్ది. ఆ కౌన్సిలింగ్ గురించి మీరు త్రిబుల్ ఐటీకి ఎలా వెళ్ళాలి అనే డిస్టెన్స్ దారి గురించి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలి, మీకు కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. నేను కూడా త్రిబుల్ ఐటీలో చదువుతున్నాను. నేను మీ సీనియర్. నేను ఇప్పుడు P2 అంటే ఇంటర్ సెకండరీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నాకు కూడా లాస్ట్ ఇయరే సీట్ వచ్చింది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు త్రిబుల్ ఐటీకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, 10/10 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉండిద్ది ఏంటి, అన్నిటి గురించి కూడా మీకు వీడియోలు చేస్తూ మీకు క్యాంపస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటూ నా వంతు సహాయం మీకు చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.